వైఎస్ సునీత గారి పైన సొంత తండ్రి పైన ఉన్నటువంటి కేసు మరో కేసు పడింది. ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ సునీత ఎందుకు కేసు వచ్చింది ఈ రోజున? ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం మనం. అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎలా జరిగింది, దాంట్లో పరిణామాలు ఏంటంటే తప్పించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా కేసును ప్రొలాంగ్ చేసుకుంటే ఇప్పుడు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. మరి ఎక్కడా కూడా కోడికత్తి సీన్ కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, ఏ కేసు కూడా ఎప్పుడు ఆయన అక్కడికి వెళ్లరు కోర్టుకి. మరి ఈ రోజు కూడా దీంట్లో ఇప్పుడు జనాల నుంచి వస్తుంది ఏంటంటే అవినాష్ రెడ్డిని, భారతిని, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా మరి ఎందుకు ఎంక్వైరీకి పిలవట్లేదు, వీళ్ళని ఎందుకు విచారణ జరిపించట్లేదు అనే దాని మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇదే జరిగితే మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ కేసు ఇంకా ప్రొలాంగ్ చేయాలి, వేరే వేరే రూట్స్ కు తీసుకెళ్లాలి, మా మీదకి ఆ దృష్టి మరల్చకూడదు అన్న కారణంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని పక్కదా పట్టించే క్రమంలో సునీత గారి మీద కేసు పెట్టారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి గారు స్వయంగా సునీత గారి మీద, వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద, అదే విధంగా ఎవరైతే సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ మధ్యనే కోర్టు కొట్టేయడం జరిగింది. మరి ఎందుకు వదిలేయాలి వర్క్నే, మళ్ళీ ఇంకో కేసు పెడితే ఇంకొన్ని రోజులు ముందుకు తీసుకెళ్లొచ్చు కదా ఈ ఏదైతే కేసుని అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజున సునీత గారి మీద కేసు వేయడం జరిగింది అనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది.